శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, మరకతం అని ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా మహిమాన్వితమైంది అని చెప్తుంటారు. మరకతం రకరకాల విగ్రహాలకి సంబంధించి ఈశ్వరుణ్ణి కానీ వినాయకుడిని కానీ ప్రత్యేకంగా చెక్కించుకుంటూ ఉంటారు. దాని వైశిష్ట్యం ఒకసారి చెప్పండి. ఎందుకు ఇది అడుగుతున్నానంటే, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు అడుగుతున్నాడు కదా, స్వామి ఎంత ముద్దుగా ఉన్నాడో. మరకత శివలింగం చక్కగా తెచ్చుకున్నారు. అవును, ఒకసారి చెప్పండి, ఏమిటి, ఎందుకు తెచ్చుకున్నారు, ఏమిటి మరకత శివలింగము? మరకత అనేది ఇప్పుడు చాలా మనకి వజ్రానికో విశిష్టత, అలాగే పగడానికో విశిష్టత, అలా ఉంటూ ఉంటుంది. కెంపుకి ఒకటి. ఈ మరకతానికి ఏంటంటే విశిష్టత, ముందుగా బుధగ్రహానికి పనిచేస్తుంది. ఎక్కడైతే ఈ మరకతం ఉంటుందో ఇంట్లో రా కోరుతుంది ఫస్ట్. అవునా? రా అంటే పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది, వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది బాగా. అలాగే ఈ బుధగ్రహానికి సంబంధించి మనకి గ్రీన్ ఎనర్జీ సింబలైజెస్, గ్రీన్ ఎనర్జీ, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మన నెగిటివ్ ఎనర్జీస్ ని తొలగిస్తుంది. ఈ మరకత శివలింగం ఇంట్లో పెట్టుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఎవరైతే ప్రతిరోజు జలాభిషేకం చేస్తారో, అలాగే మనకి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. నరాలకు సంబంధించిన బలహీనత తొలగిపోతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ అభిషేకించిన తీర్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటారో పాలతో, తేనెతో, పెరుగుతో, ఆవునేతితో వేసి స్వామి మీద తప్పకుండా వాళ్ళకి ఆయురారోగ్యం అంటారు చూసారు, అలాంటి అద్భుతమైన ఆరోగ్యాన్ని స్వామి ఇస్తారు. అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తారు. అంత శక్తివంతమైన మరకతం అంటేనే రా కోరుతుంది, అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివిటీని ఇస్తుంది, వెల్త్ ని ఇస్తుంది. అలాగే మనకి మెంటల్ క్లారిటీ ఇస్తుంది, డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఇస్తుంది, కమ్యూనికేషన్ బాగా ఇస్తుంది, బుధగ్రహాన్ని అనుకూలిస్తుంది. బుధగ్రహం ఎవరికైతే అనుకూలించదో వాళ్ళు ఎప్పుడు చూసినా ఎందులోనే రాణించరు. ఉద్యోగం రావట్లేదు అంటారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నాం అంటారు. వాళ్ళకి ఒక మెంటల్ క్లారిటీ వస్తుంది. ప్రతిరోజు ఎవరైతే ఈ లింగాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని పూజిస్తారో వాళ్ళకి అన్నీ కూడా భోగభాగ్యాలన్నీ కూడా ప్రసాదిస్తుంది మరకత లింగం. మరి ఎక్కడ దొరుకుతుంది మాకు తెలియదు అని అంటారు, మీరేమైనా మాకు అందిస్తారా మరకత లింగాల్ని? మన భక్తులు చాలా మంది అడిగారు. అడిగితే నేనేం ఆలోచించానంటే, ఏదైనా మన చేత్తో ఇస్తే వాళ్ళకి యోగించాలి కాబట్టి వీటిని తెప్పించి, నేను శివరాత్రికి కాశీలో ఉంటాను కాబట్టి కాశీలో ఉండబోతున్నారు. కాశీ క్షేత్రం ఎప్పుడు ప్రతి శివరాత్రి కాశీ గాని ఉజ్జయిన్ గాని ఉంటాను. ఈసారి కూడా 108 శివలింగాలు తెప్పించి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కాశీలో, అలాగే మహాపాశుపతి హోమం చేయించి ఈ లింగాలు భక్తులకి అందచేయటం జరుగుతుంది. అద్భుతం అక్క. ఈ మరకత లింగాలు, ఈ మరకత శివలింగం అంటే చాలా బాగుంటుంది. అదే ఎంత స్వామి ఎంత ఎంత అందంగా ఉన్నారు. చాలా చక్కగా పానమట్టం వచ్చింది. చక్కగా మనకి లార్డ్ శివ బ్లెస్సింగ్స్ వస్తాయి, స్పిరిచువల్ అవేకనింగ్ వస్తుంది. ఈయనుంటే ఇంకా తిరిగే ఉంది. అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. అలాగే మనకి మైండ్ ఇమోషనల్ హీలింగ్, అంటే మనకి అంటే సరైన ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి ప్రాస్పరిటీ, ఆరోగ్యానికి, గ్రోత్, బ్యాలెన్స్ కూడా చేస్తుంది మనకి. అలాగే బుధగ్రహము, అలాగే గురు అనుగ్రహము, సంపూర్ణ ఈశ్వర అనుగ్రహం కూడా ఉంటుంది అన్నమాట. అద్భుతం. చక్కగా ఇంట్లో పెట్టుకుని అభిషేకం అంటే ప్రతిరోజు చేయమంటున్నారు కదా, ఏమంటే ప్రతిరోజు మేము పూజ చేయలేమండి అనే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ప్రతిరోజు అని అంటే చేసుకుంటే నీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. స్నానం చేయగానే ప్రతిరోజు దీపం పెట్టుకుంటారు కదా చాలా మంది, అలా లింగం కూడా మన అంగుళం మేరకు ఇది అంగుష్ట మాత్రమే ఉంది, అంతే ఉండాలి, అంతే ఉండాలి, అంతే మించి ఉండకూడదు అంటున్నారు. మీరు అదే సైజ్ లోనే మనము అందజేస్తాము. వాళ్ళు జలం పోసుకున్న చాలా, రోజు పంచామృతాలతో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైనా సోమవారం ఓం నమ శివాయ అని 3 సార్లు నీళ్లు వేసినా ఆ శివయ్య అన్ని ఇస్తాడు భోగభాగ్యాలు. అసలు మరకత లింగం ఇంట్లో ఉందంటేనే, అదృష్టం ఉంటేనే నీ ఇంటికి మరకత లింగం వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మనం అందరికీ ఇవ్వలేం. 108 మాత్రమే. మీరు 108లో మా భక్తులు చాలా మంది తీసుకున్నారు కాబట్టి ఒక
ఒక 50 నుంచి 60 వరకు మనం ఇవ్వగలం. అంటే ఇంచుమించు సగం అయిపోయాయి. ఓకే. ఓకే. అద్భుతం. 50 నుంచి 60 మాత్రమే ఇవ్వగలం. చూడగానే అమ్మ మాకు కావాలి, మాకు కావాలని అడిగారు. అఫోర్డబుల్ ఏనాక ఎంత ఉంటుంది ఇది మామూలుగా ఇక్కడైతే చాలా డబుల్ ప్రైస్ ఉంటుంది. అక్కడ కాబట్టి హాఫ్ ప్రైస్ ఉంటుంది. ఇది మామూలుగా మనం ఇక్కడ తీసుకోవాలంటే 8,000, 9,000 ఉంటుంది. అక్కడ హాఫ్ ప్రైస్ 4,500 మనకు వస్తుంది. అంతే, అంతకే వస్తుంది. సో చక్కగా అందున ఇది చక్కగా పూజల్ని అందుకుని కాశీ లాంటి మహాక్షేత్రంలో పూజలను అందుకున్న తర్వాత ఇవ్వటం అంటే ఎనర్జైజ్ చేసి ప్లస్ ఒరిజినల్ ఇది ఇక్కడ మనకి ఒరిజినల్ దొరకదు. ఇది నేపాల్ నుంచి, ఇది నేపాల్ నుంచి ఒరిజినల్. ఇది ఒరిజినల్ ఆ రాయి గ్రీన్ దాంతో సంబంధించి తీసుకొచ్చాం. మరకతం రాయితోని తయారు చేయించి తీసుకొచ్చాం. కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అంటే ఎక్కడున్నా కూడా వాళ్ళ అడ్రస్ అది ఇస్తే పోస్ట్ లో పంపించడం మనము కొరియర్ చేసేస్తాం. మనకి కాశీ క్షేత్రంలో పూజలు అందుకోబోతున్నాయి. అంటే 108తో నేను పూజ చేయాలని అనుకున్నాను. ఈశ్వరుడికి అక్కడ కాశీలో మన్యాసపూర్వక రుద్రాభిషేకము 108కి శివ ఆకారంలోనే పెట్టి పూజించాలి అని ఒక సంకల్పం అనుకున్నాను నేను. అలాగే ఇష్టం అన్నమాట. అయితే శివరాత్రి అయిన తర్వాత వస్తాయి. శివరాత్రి అయిన తర్వాత వస్తాయి. కావాలనుకున్న వాళ్ళు ముందే మనకి చెప్పొచ్చు. ముందే చెప్పాలి, చెప్తేనే కదా. లేదంటే ఆ తర్వాత అడిగినా కూడా మనం అయిపోతాయి, డౌట్ లేదు. అద్భుతం అక్క, చాలా చాలా సంతోషం. స్వామిని ఇలాగా ఇంటికి రావటం అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అవును, ఉండే ఆయన పూజలు అందుకోవాలి అనేది మన నుదుటను ఉంటే తప్ప. బుధ అనుగ్రహం అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అనుగ్రహం ఉన్నట్టే. బుధ గ్రహానికంటే విష్ణుమూర్తి. ఇక్కడ హరిహరులో ఇద్దరు అనుగ్రహం కూడా లభిస్తుంది. అద్భుతం. అండ్ రా కోరుతుంది అని అంటే ఆ పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది, వెల్త్ ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ నిండి ఉంటుంది మీ ఇంట్లో. అద్భుతం, అద్భుతం. చాలా చాలా సంతోషం శివయ్య. నాకు కూడా మా ఇంటికి కూడా రావయ్యా. తప్పకుండా వస్తారు. వస్తాడు, తప్పకుండా వస్తారు, మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. సో కావాలి అనుకునే వాళ్ళు లత గారి నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ ని తెలుసుకోండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.